అనుష్క గారు 50th మూవీ పాన్ ఇండియా. మేడం గారికి మెసేజ్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. హలో మేడం జీ, ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో ఎందుకని తెలుగు మ్యూజిషియన్స్ కానీ లేదంటే ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ కానీ ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద ఎందుకని ఒక లెవెల్ ఆఫ్ గ్రిప్ తెచ్చుకోలేకపోతున్నారు? చేయాలి, ఇంకా చాలా చేయాలి. మీరు అన్న పాయింట్ కూడా కరెక్ట్ అండి. ఇండిపెండెంట్ మ్యూజిక్ యాక్చువల్లీ ఇండీ మ్యూజిక్ రావాలి బయటికి చాలా. మీరు అనుష్క గారిని అరుంధతిలో చూసుండొచ్చు, తర్వాత వేదంలో సరోజాగా చూసుండొచ్చు, తర్వాత భాగ్మతి, దానికి మించి యాక్షన్ ఉంటుంది. హాయ్ విద్యాసాగర్. హలో, ఐమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. నైస్ టు మీట్ యు. యా, సో మీకు ఇది రెగ్యులర్గా వస్తుంటుందా విద్యాసాగర్ అంటే కంపోజర్కి మీ నేమ్కి కన్ఫ్యూజ్ అవడం అనేది? డెఫినెట్లీ అండి, అవునా? అది వస్తూ ఉంటుంది, సీనియర్ కదా. ఐ టు హెడ్ ది సేమ్ అనమాట. సో నిన్న ఫోన్ చేసి ఇట్లా విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ ఇంటర్వ్యూ ఉంటుంది అనగా నేను షాక్. ఆయన తెలుగులో ఏం సినిమా చేస్తున్నారు ఇప్పుడు? సో ఈ పేరు మీద యాక్చువల్లీ కృషి గారు కూడా లైక్ విద్యాసాగర్ అని పెడితే ఫోకస్ అటు వెళ్ళిపోతుంది, పేరు మారుస్తాం అంటే, సో సరే సజెస్ట్ చేశారు లైక్ సాగర్ నాగవెల్లి అని వెళ్దాం. సో దెన్ ఓకే సార్, బాగుంది పేరు. ఓకే, సో తప్పలేదు నేమ్ చేంజ్ చేసుకోవడం. సో యూ కమ్ ఫ్రమ్ ఎ ప్రాపర్ బ్యాండ్ బ్యాక్గ్రౌండ్ కదా సాగర్? యాక్చువల్లీ బ్యాండ్ బ్యాక్గ్రౌండ్ అని కాదు, లాట్ ఆఫ్ లైవ్ షోస్ ఐ హ్యావ్ టు డూ. ఐ మీన్ ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ లైవ్ షోస్. సో ఇప్పుడు కాదు, it's been 22 years live shows. ఓకే, సో దెన్ ఆఫ్టర్ సో 22 years అంటే సిన్స్ 2002-03 టైంలో నుంచా? ఓకే. సో అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచే ఐ యూస్ టు ప్లే డ్రమ్స్. మా ఫాదర్ మ్యూజిషియన్, అమ్మ మ్యూజిషియన్, వాళ్ళతో పాటు షోస్ చేసేది అన్నమాట. దే ఆర్ ఆల్సో ఇంటూ మూవీస్ ఆర్? నో, దే ఆర్ నాట్ ఇంటూ మూవీస్, ఓన్లీ లైవ్ షోస్. ఓకే ఓకే. సో అలా కెరియర్ స్టార్ట్ అయింది. దెన్ ఆఫ్టర్ ప్లేబ్యాక్ సింగర్స్తో ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడం, దాని తర్వాత మణి సార్ దగ్గర జాయిన్ అవ్వడం. ఈ మణి సార్ దగ్గర లైవ్ షోస్ చేశాను చాలా. లైవ్ షోస్, ఓకే. యాజ్ ఏ అండ్ డ్రమ్మర్, ఓకే. అండ్ చాలా మూవీస్కి వర్క్ చేశాను. తర్వాత ఈ ఎలిజియం దినకరన్ అని మా ప్లేబ్యాక్ సింగర్, యు నో హిమ్. సో దినకరన్ లిప్సికా, యా, హీ ఫార్మ్ దట్ బ్యాండ్ ఎలిజియం. ఓకే. సో దినకరన్కి నాకు కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం, లైక్ హీస్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. ఓకే. సో బ్యాండ్ ఎస్టాబ్లిష్ చేయగానే ఫస్ట్ ఈ కాల్డ్ మీ అండ్ సాగర్ నువ్వు ఉంటే ఐ విల్ స్టార్ట్ ద బ్యాండ్, డెఫినెట్లీ అన్న ఐఎమ్ దేర్ అని చెప్పి. సో అలా స్టార్ట్ అయింది అనమాట ఎలిజియం. ఓకే. సో ఇట్స్ బిన్, ఇప్పుడు డిసెంబర్ వస్తే 5 years అవుతాయి బ్యాండ్ స్టార్ట్ అయ్యి. గుడ్ టు నో యాక్చువల్లీ. సో అంటే 22 years ఆఫ్ సింగింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. అదే డ్రమ్స్ అండ్ బ్యాండ్ లైవ్ పర్ఫార్మెన్సెస్ అనేది. సో అంటే దో యూ హ్యావ్ యువర్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా, బట్ డైరెక్ట్గా లైవ్ షోసే ఎందుకు? వై నాట్ ఇంటూ సినిమా ఆర్ సమ్ అదర్ థింగ్స్? బేసిక్గా మా పేరెంట్స్ లైవ్ షోసే కదండి. సో వాళ్ళతో పాటే వెళ్ళి వాళ్ళతో పాటు ప్లే చేసేవాడిని. సో దెన్ మా ఫస్ట్ టీచర్ వచ్చి రాజా సింగ్ షేర్ అని ఒక అతను ఉంటారు. ఆయన హీ యూస్ టు ప్లే కీబోర్డ్స్ ఇన్ అవర్ టీమ్, మా మదర్స్ టీమ్ యాక్చువల్లీ. సో ఆయన నేను కామన్గా అప్పుడప్పుడు వచ్చి ప్లే చేస్తుంటాను, అంటే డాడీకి టైం లాగా కొంచెం. సో అతను చూసి తనకి ఎందుకు ఎగ్జామ్స్ ఇవ్వకూడదు డ్రమ్స్ అది ఇది అని చెప్పి, సో ఈ టుక్ మీ టు హిస్ ఇన్స్టిట్యూట్, యునో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్. సో దాంట్లో గ్రేడ్స్ చేశాను నేను. ఓకే. సో 2012 I scored 97. So I was the world topper in 8th grade. ఓకే. Drumming 8th సో grade. వై టుక్ సో లాంగ్ అంటే ఏం చెప్తారు? అంటే దో యువర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద బ్యాండ్ ఆర్ యువర్ పార్ట్ ఆఫ్, అంటే ఆల్మోస్ట్ కొంచెం ఇండస్ట్రీ సింగర్స్ అందరితో పరిచయాలు ఉండే ఉంటాయి ఖచ్చితంగా. సో ఎందుకని ఇంత టైం తీసుకోవడానికి, అంటే ఘాటీ కానీ లేదంటే అరేబియా కడలి కానీ ఇంత టైం తీసుకోవడానికి రీజన్ ఏంటి కమింగ్ టు ద మూవీస్? బేసిక్గా ఐ వాజ్ నాట్ రెడీ, అంటే నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు లైక్ మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి. సో ఐఎమ్ ఏ ప్రోగ్రామర్, కీబోర్డ్ ప్రోగ్రామర్. సో ఇంకా కొన్ని రోజులు లెట్ us డూ ద వర్క్ కీబోర్డ్ ప్రోగ్రామింగ్ అని అనుకున్నాను. బట్ సడన్గా ఆపర్చునిటీ వచ్చింది. ఐ టుక్ 2 days అండ్ దెన్ ఐ సెడ్ ఓకే
ఓకే. సార్ లైక్ అది విచిత్రమైన స్టోరీ సార్. అది భలే కనెక్ట్ అయింది ఈ మూవీకి నాకు. దీనికంటే ముందు వేద కూడా చేస్తుంటున్నారు కదా? వేద నో సార్, నో. లేదా? ఓకే. మీ ఐఎండిబిలో ఉంది. అది ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్. ఓకే. సో యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఆర్ ఫిల్మ్ రిలేటెడ్ అంటే ఫస్ట్ ఘాటి, తర్వాత అరేబియా కదా? ఓకే. సో ఎలాగ కృషి గారితో ఎలాగ పరిచయం చెప్పండి అసలు ఎలాగా ఇది? కృషి గారితో పరిచయం అంటే లైక్ నేను కిరణ్ సార్కి కూడా ప్రోగ్రామింగ్ చేసేవాడిని. సో కొండ పొలం అని ఒక మూవీ సార్ది. సో దానికి ప్రోగ్రామ్ అప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు సార్ పరిచయం నాకు. ఓకే. సో హీ లైక్ మై వర్క్, ద స్టైల్ ఆఫ్ వర్క్, అప్రోచ్ టు ద మూవీ అంతా నచ్చింది సార్కి. తర్వాత డిడ్ లాట్ ఆఫ్ యాడ్ ఫిలిమ్స్ సార్కి. దాదాపు ఒక 10-12 యాడ్ ఫిలిమ్స్ చేసాను. రెడ్ బస్తీ, విజయ్ అది, అండ్ కొన్ని స్పోర్ట్స్. అది చేసిన తర్వాత సార్ కాల్ మీ ఫర్ అనదర్ వెబ్ సిరీస్. ఓకే. ఏది? కన్యాశుల్కం అరేబియా గడలు కాకుండా ఫస్ట్. ఓకే. విచ్ ఇస్ కన్యాశుల్కం అని చెప్పి. ఓకే. సో అది దానికి ప్రోగ్రామర్గా పిలిచారు నన్ను. సో అలా కంటిన్యూ అయింది. అలానే ఒకరోజు కాల్ చేసి ఒకసారి ఆఫీస్కి రండి. వస్తాను సార్ అని చెప్పి వచ్చాను. నాకు ఒక 2 సాంగ్స్ కావాలి అన్నారు. 2 సాంగ్స్ కావాలంటే మనం ఓకే 2 సాంగ్స్ అంటే దేనికో యాడ్ ఫిలింకో లేకపోతే అని అనుకున్నాను. సిచ్యువేషన్ చెప్పారు. సిచ్యువేషన్ చెప్తే లైక్ ఓకే సార్ ఐ విల్ డూ ఇట్, మీకు వినిపిస్తాను. సో ఒక 2-3 ఆప్షన్స్ తర్వాత ఒకటి ఓకే అయిపోయింది. సో స్టూడియోలో సార్ ఇంకా వేరే వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అది విని చాలా బాగుంది, లెట్స్ డూ దిస్ అని చెప్పి అన్నారు. ఐ వాజ్ లైక్ ఓకే సార్, సో లెట్స్ గో హెడ్ అన్నారు సాంగ్తో. ఓకే. ఓకే సార్ అన్నాను. అప్పటికీ నాకు తెలియదు లైక్ సినిమాకి అని. ఓకే. అది బయటికి రాగానే కంగ్రాచులేషన్స్ అండి యూఆర్ డూయింగ్ దిస్ మూవీ అన్నారు. మూవీయా సార్, మీరు నాకు ట్యూన్ కావాలని పిలిచారు, మూవీ కాదు, మూవీ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంటే. ఎందుకు చేయలేవు, చేయగలుగుతావు, యూ ట్రస్ట్ మీ, యూ విల్ డూ దట్ అని చెప్తే లైక్ సార్ నాకు ఒక 2 days టైం ఇవ్వండి, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్. 2 days తర్వాత కూడా మీరు చేస్తే కదా చెప్పారు. అవును సార్, బట్ నాకు కొంచెం అనలైజ్ చేసుకోవాలి కదా. సరే టేక్ యూర్ టైం అని చెప్పారు. 2 days తర్వాత లైక్ ఓకే సార్ ఐ విల్ డూ దట్ చెప్పాను. దెన్ ఆఫ్టర్ మళ్ళీ నాకు అనుష్క గారు అని తెలియదు, ఇంత పెద్ద ఫిలిం అని తెలియదు. ఒకరోజు స్టోరీకి పిలిచారు. స్టోరీ సిట్టింగ్ పిలిస్తే స్టోరీ అంతా విన్నాను. ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అంటే చెప్పాను సార్కి, సార్ డెబ్యూ ఫిలిం, చాలా మంచి స్టోరీ, ఐ థింక్ దిస్ విల్ హిట్ ద ఆడియన్స్ అది మాట్లాడాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టూడియోలో సిట్టింగ్స్ జరుగుతాయి కదా, ట్యూన్స్ అవి అయిన తర్వాత అక్కడ రివీల్ చేశారు నాకు అనుష్క గారు 50th మూవీ పాన్ ఇండియా అని. ఐ వాజ్ షాక్ ఓన్లీ. సార్ ఇంత పెద్ద బాధ్యత పెట్టారండి సార్ నా మీద, మామూలు టెన్షన్ కాదు నాకు అంటే. ఏం పర్లేదు, కూల్గా చేసుకున్నాను. పాపం ఎప్పుడు ఇబ్బంది పెట్టారు సార్. అవుట్పుట్ వచ్చేంత వరకు విల్ స్టే కామ్, అంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పేస్తారు. సో అలా జరిగింది ఇది. సో అనుష్క గారిది నేను ఎగ్జైట్ ఎందుకు ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోయిన్స్, అంటే నేను పెద్ద ఫ్యాన్ ఆవిడకి. సో నేను 2021 మేడం గారికి మెసేజ్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. హలో మేడం జీ, ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ, సారీ టు మెసేజ్ యూ ఇన్ దిస్ వే, ఇఫ్ పాసిబుల్ నాకు ఒక ఫోటోగ్రాఫ్ దొరుకుతుందా మీ దగ్గర నుంచి అని చెప్పి పెట్టాను అలాగే 21లోనే. సో సార్ అట్లా అనుష్క గారిని రివీల్ చేయగానే ఇమ్మీడియట్గా మెసేజ్ చూపించారు. మెసేజ్ రాలేదు యాక్చువల్లీ, బట్ చూపించగానే అవునా అది ఇది అని చెప్పి ఇమ్మీడియట్గా అనుష్క గారు ఫోన్ చేసి మీకు విచిత్రం జరిగింది తెలుసా అది ఇది అని చెప్పి అనుష్క గారితో మాట్లాడారు. సో మేడం కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. లైక్ నువ్వు ఎంత రియల్గా మేనిఫెస్ట్ చేసుకుంటే జరుగుతుంది, లైక్ మామూలు కలవడం కాదు, డైరెక్ట్ మూవీ అనేది
చాలా బాగా మాట్లాడారు ఆ రోజు. తీసుకున్నారా ఐ photo? వాజ్ వెరీ హ్యాపీ. ఫోటో ఇంకా తీసుకోలేదు, తీసుకోవాలి. షూట్కి వెళ్ళాను, బట్ కాస్ట్యూమ్లో అంటారు కదా, సో అలా. గుడ్ గుడ్. సో దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ లైక్ ఆర్జీవి గారు కీరవాణి గారు తీసుకున్నట్టు, లేదంటే మణిరత్నం గారు రెహమాన్ తీసుకున్నట్టు ఉండింది సేమ్. సో ఈ మూవీ తర్వాత నాకు ఇమీడియట్గా అరబియా కడలి కూడా ఇచ్చేసారు, లైక్ వెబ్ సిరీస్ ఇచ్చేసి, సో యూ షుడ్ ఆల్సో వర్క్ ఆన్ దిస్. సో సైమల్టేనియస్గా రెండు జరిగాయండి. అండ్ యూ కెన్ సీ అరబియా కడలి ఈస్ డూయింగ్ వెల్ ఇన్ అమెజాన్. మంచి సబ్జెక్ట్. సో అలా. సో సాగర్ అంటే మీకు అదర్ దాన్ ద రెగ్యులర్ మ్యూజిషియన్స్ యూ హ్యావ్ అ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ ఆడియన్స్ రిసెప్షన్ యాజ్ వెల్. ఎందుకంటే మీరు ఒక లైవ్ సాంగ్స్లో కొన్ని చిన్నపాటి చేంజెస్ చేస్తూ ఉంటారు లైవ్లో, లోఫై వర్షన్స్ అని అవని, ఎందుకంటే బికాస్ అది కొంచెం కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయి ఉండొచ్చు, కొంచెం దీనివల్ల కూడా, బట్ యూ ట్వీక్ ద ఒరిజినల్ ట్యూన్స్ యాజ్ వెల్ కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదంటే ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్ రిసెప్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉండడం అనేది మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతవరకు హెల్ప్ అయింది అది? అది హెల్ప్ అంటే అది బిగ్గెస్ట్ హెల్ప్ అండి యాక్చువల్లీ. ఎందుకంటే హౌ పీపుల్ విల్ రిసీవ్ ద సాంగ్, అంటే నాయిజీగా ఉండొచ్చా, లేదా ఇట్ షుడ్ బి కామా, లేకపోతే మోడరేట్గా ఉండాలా, ఇదన్నీ నాకు మా గురుగారి దగ్గర నుంచి సార్. అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశాను కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే చాలా ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ప్రోగ్రామర్స్ కాబట్టి మాకు సౌండ్ ఇంజనీర్స్ తోటి కూడా కొంచెం అసోసియేషన్ ఉంటుంది కదా. సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం, ఎంత లెవెల్ ఏంటి అంటే బయటికి ఎలా వెళ్తే బాగుంటుంది అనేది చాలా హెల్ప్ అవుతుందండి. సో సమ్టైమ్స్ అంటే కొన్ని స్పెసిఫిక్ టీజర్స్లో అంటే దెర్ విల్ బి రిస్ట్రిక్టెడ్ డెసిబుల్ లెవెల్ కదా ఇంత యూసేజ్ వరకు అని చెప్పేసి, బట్ సమ్ స్పెసిఫిక్ ఎమోషన్స్ కానీ లేదంటే ఒక స్పెసిఫిక్ సీన్స్ కానీ ఆ డెసిబుల్ లెవెల్ మించే ఇస్తుంటారు ఒక్కోసారి, అదే ఎలివేట్ అవ్వడం కోసం దేనికోసం అని. ఫర్ ఎగ్జాంపుల్ మన యానిమల్ టీజర్లో చూసాం, ఆ షౌటింగ్ అనేది మోర్ దెన్ ద నీడెడ్ డెసిబుల్స్ అన్నట్లుగా ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ టెక్నికాలిటీస్ కానీ లేదంటే ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ డస్ దట్ కమ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆర్ మీరు దాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రొసీడ్ అవుతారా? ఇట్స్ యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత విల్ సిట్ ఆన్ ద మిక్స్, అండి. సో మిక్స్లో కూర్చున్నప్పుడు మనకి ఏ ఎలిమెంట్స్ హైలైట్ అవుతున్నాయి, ఏ ఎలిమెంట్స్ హైలైట్ చేయాలి, దీని మీద ఫస్ట్ స్టడీ చేస్తామండి. లైక్ డైరెక్టర్ గారు నేను కూర్చొని ఈ పోర్షన్లో ఎంత లెవెల్ ఉండాలి అదంతా సెట్ చేస్తామండి. అది అప్పుడే కదండి మెయిన్ ఇవి ఎలివేట్ అవుతాయి. సో ఆబ్వియస్లీ కొంచెం డెసిబుల్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది అలా. ఓకే. సో అండ్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు అరేబియా కడలి చేస్తున్నారు, అరేబియా కడలి మోర్ ఆర్ లెస్ లైక్ ప్రెజెంట్ కైండ్ ఆఫ్ సినారియో, హార్డ్లీ సమ్ 5-6 years బ్యాక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. బట్ ఘాటి ఆల్సో డస్ ద సేమ్ ఆర్ డస్ ఇట్ హ్యావ్ ఎ పీరియాడిక్ బ్యాక్డ్రాప్? ఇట్స్ నాట్ లైక్ పీరియాడిక్ బ్యాక్డ్రాప్. మీరు యాక్చువల్లీ అంటే జనరల్గా ఒక పర్సన్ తను విక్టిమ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, తర్వాత క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది, దాని తర్వాత లెజెండ్గా ఎందుకు మారాల్సి వచ్చింది అనేది, సో ఆ ఆర్క్ మీరు దీంట్లో చూస్తారంటే లైక్ అంటే ఇట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ టైం లైన్ కదా, ఇన్ని ఇయర్స్ అన్నట్లుగా ఉంటుంది కదా. నాట్ ఇయర్స్, బట్ you can see actually little span. So understanding that time period or understanding that specific subject, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరేబియా కడలో తీసుకుంటే ఇట్స్ మోర్ ఆర్ లెస్ మొత్తం సముద్రంలోనే ఉంటుంది, కొంచెం ల్యాండ్ మీద కూడా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా యూ నీడ్ టు ప్రోగ్రామ్ ద సౌండింగ్ ఆర్ సంథింగ్. ఘాటికి వచ్చినప్పుడు ఏంటంటే ఆ పీరియడ్ తగ్గట్లుగా కొంచెం అది కుడ్ బి, ఐ బిలీవ్ ఇట్ ఈస్ నాట్ 20-25 కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కైండ్ ఆఫ్. అండ్ సో ఆ పీరియడ్కి తగ్గట్టుగా కానీ లేదంటే ఏదైతే ఆ జియోగ్రఫికల్ దానికి తగ్గట్లుగా కానీ అట్ ద సేమ్ టైం మూవీ థీమ్కి తగ్గట్లుగా కానీ, సో ఇవన్నీ కూడా ఈ పీపుల్ నీడ్ టు స్టడీ కదా. సో అండర్స్టాండింగ్ దట్ అలాంగ్ ఈ అండర్స్టాండింగ్ అంతా కూడా త్రూ డైరెక్టరే వస్తుందా లేదంటే యూ ఆల్సో డూ యువర్ సెట్ అండ్ రీసెర్చ్? ఎగ్జాక్ట్లీ అండి. ఫస్ట్ ఏంటంటే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లైక్ ఇది ఘాటీ ఇస్ లైక్ ట్రైబల్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. సో మనకి ఎలా అప్రోచ్ అవ్వాలనేది సార్ విల్ ఎక్స్ప్లెయిన్. తర్వాత ఆ పాయింట్స్ తీసుకొని దాని మీద మేము లైక్ రీసెర్చ్ లైక్ ట్రైబల్ మ్యూజిక్, అక్కడున్న ట్రైబల్స్కి ఎలా ఉంటుంది మ్యూజిక్. మీరు సైలర్ అబ్జర్వ్ చేసినట్టయితే సాంగ్ మొన్న రిలీజ్ అయింది, అది అబ్జర్వ్ చేసినట్టయితే ఊర్లో
పెళ్లి జరుగుతుంది. Hmm. దాంట్లో ఊర్లోకి సంబంధించిన వాళ్ళు ఒక డీజే ఉంటాడు, తోపు అనమాట డీజే ఆ ఊరికి. సో అతని పర్స్పెక్టివ్ ఏంటి, పెళ్ళిలో డీజే నేను పెడుతున్నా, పెట్టి నేను సాంగ్స్ ప్లే చేస్తాను, అదొక ఎలిమెంట్. అండ్ పెళ్ళి జరిగేటప్పుడు లైక్ ట్రైబల్స్ ఈ ట్రైబల్స్ ఏంటంటే అండి, వీళ్ళకి డెత్ అయినా ఎవరైనా పుట్టినా ఏ ఏ అకేషన్ అయినా, బర్త్డే అయినా ఎనీథింగ్, వాళ్ళకి ఒక కామన్ ట్యూన్ ఉంటుంది, ఓకే. అదే పాడతారు వాళ్ళు. సో దాన్ని తీసుకొని మరి అదే ట్యూన్ కాకుండా కొంచెం చేంజ్ చేసి, మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ సైలూరే అంతా ఒక వేరేలాగా ఉంటుంది, పల్లె వచ్చేసరికి వేరేలాగా ఉంటుంది. సో ఆ ట్రైబల్స్ వాళ్ళ కోసం పాడినట్టు అనేది డిజైన్ చేసాం అక్కడ. సో మీరు లిరిక్ కూడా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ కోసం పాడినట్టు ఉంటుంది. సో దెన్ మళ్ళీ మధ్యలో డీజే అవుతుంది, సైలూరే అని డీజే వచ్చేస్తారు ఆయన, రాజసుందర్ మాస్టర్ గారు. ఓకే. ఈ సౌండ్ డిజైన్ కోసం అని చెప్పేసి, అంటే సమ్ టైమ్స్ ఆడియన్స్ మైట్ గెట్ ఇట్, మైట్ నాట్ గెట్ ఇట్. సో మీరు ఖచ్చితంగా దాని గురించి చాలా కేర్ తీసుకొని, లేదు ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, దిస్ ఇస్ మోర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కానీ దీనికి సంబంధించిన, లేదంటే ఆ నేటివిటీ రిలేటెడ్ అంతా చేస్తారు. సో చాలా తక్కువ సార్లు ఇట్ గెట్స్ రికగ్నైజ్డ్ కదా. సో అంటే ఇంకా మీకు యూ హ్యావెంట్ ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఎక్స్పీరియన్సెస్ ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు మీకున్న అరేబియా కడల్ ఎక్స్పీరియన్స్తో కానీ, లేదంటే ఇప్పుడు దీని ఎక్స్పీరియన్స్తో కానీ, హౌ ఇస్ ద రిసెప్షన్ మ్యాటర్స్ ఫర్ ఎనీ కంపోజర్ ఆర్ ఎనీ డ్రమ్మర్? అంటిసిపేట్ దట్ అంటే యాక్చువల్లీ నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీరు చాలా కష్టపడి ఒక ప్రోగ్రామింగ్ విషయంలో కానీ, సౌండ్ మిక్సింగ్ విషయంలో కానీ, ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన సౌండింగ్ విషయంలో కానీ చాలా చేస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువ సార్లు దాని జనాలు గుర్తించి అప్రిషియేట్ చేయడం ఏదైనా చేస్తుంటారు, చాలా రేర్గా జరుగుతుంది. సో దాన్ని మీరు యాంటిసిపేట్ చేస్తారా రికగ్నిషన్ని? సో డెఫినెట్లీ అండి, ఆడియన్స్ సౌండింగ్ చాలా అద్భుతం బాగుంది అంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్ అండి. అండ్ అప్రిషియేట్ చేయకపోయినా, అంటే గుర్తించకపోయినా కూడా లైక్ అంటే దానికి మనం ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే మనకి మూవీ పర్స్పెక్టివ్లో చేస్తాం కాబట్టి. సో ఆ సీన్కి ఎంత కావాలి, ఎంత ఆ సౌండింగ్ దాని లెవెల్తో వచ్చేస్తుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళు అప్రిషియేట్ చేస్తే ఇట్స్ ఎ బిగ్ థింగ్ అండి. ఓకే. బట్ అంటే అది ఒకవేళ రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరేబియా కడలే ఉంది, అరేబియా కడలికి అందరూ యాక్టర్స్ బాగుందని చెప్పేసి అంటున్నారు, లేదంటే డైరెక్షన్ బాగుంది అంటున్నారు, ఇది చెప్తున్నారు, కానీ మ్యూజిక్ అనేది కొంచెం తక్కువగా వినబడిన అప్రిషియేటెడ్, అంటే లీస్ట్ అప్రిషియేటెడ్ అనొచ్చు దాన్ని. సో దాన్ని ఎట్లా ప్రాసెస్ చేసుకుంటారు మీరు? అరేబియా కడలి యాక్చువల్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ జనరల్గా వెబ్ సిరీస్ ఎవరన్నా ఎందుకు చూస్తారంటే లైక్ ఆఫీస్ నుంచి వెళ్ళు, లేదా బయట నుంచి ఏదో పని చేసి వచ్చు, రిలాక్స్ అవ్వడం కోసం చూస్తారు. అది చూసినప్పుడు అంత లౌడ్ కూడా ఉండదు. సో కీపింగ్ దట్ ఆల్ ఆస్పెక్ట్స్, సో అంత లెవెలింగ్ కొంచెం డల్గా ఉంటుంది, ఎందుకంటే ఇరిటేట్ అవ్వకూడదు ఆడియన్స్. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చాలామంది నాకు కాల్ చేసి, మా డైరెక్టర్ గారికి సూర్యకుమార్ గారికి కాల్ చేసి, ఒక ఎపిసోడ్తో స్టార్ట్ చేసామండి, ఇంకా కంటిన్యూగా అన్నీ చూసేసాము, ఎక్కడ ఆపలేదు. అదే మ్యూజిక్ లౌడ్ ఉందనుకోండి, ఫస్ట్ 2 ఎపిసోడ్స్కి ఆపుతారు, మళ్ళీ రేపు చూద్దాంలే, మళ్ళీ ఎల్లుండి చూద్దాం అలా. సో అది మైండ్లో పెట్టుకొని చేయాలి కదా. ఓకే. సో ఇప్పుడు ఘాటి అనేది మీకు కెరీర్ టర్నింగ్ పాయింట్ అనొచ్చా? డెఫినెట్లీ. అంటే ఏ విధంగా? అనుష్కతో వర్క్ చేసే అవకాశం, లేదా క్రిష్ గారితో వర్క్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి, బికాజ్ యూ ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ త్రూ దిస్? బేసిక్గా అన్ని విధాలుగా లైక్ క్రిష్ గారితో అసోసియేషన్ ఇస్ లైక్ చాలా ఎక్స్ట్రాడినరీ అండి. లైక్ ఆయన విజన్ కానీ, ఆయన వే ఆఫ్ పుట్టింగ్ హిస్ స్టోరీ ఆన్ ద స్క్రీన్, అది వేరే లెవెల్ అండి అది. సో ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత అనుష్క గారిది ఇంకా నేను ఫ్యాన్ అని చెప్పిన తర్వాత మీరు అర్థం చేసుకోవాలి. సో సాగర్, కీపింగ్ దిస్ మూవీస్ సైడ్, నాకు ఫస్ట్ నుంచి కూడా థింగ్ ఏంటంటే, నాకు పర్సనల్ థింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిషియన్స్ ఆర్ డ్రమ్మర్స్ కమింగ్, ప్రోగ్రామర్స్ కమింగ్ ఫ్రమ్ ద ఫిలిం బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళ మీద, దే హ్యావ్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అన్నట్లుగానే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ గైస్, అంటే మీకు ఈ లైవ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే, దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ కదా. సో ఆ ఎక్స్ప్లోరేషన్ ఆప్షన్స్లో ఎందుకని వై మినీ డజంట్
ట్రై ఇండిపెండెంట్ మ్యూజిక్. యాక్చువల్లీ ఎలిజియం ఇస్ డూయింగ్ ఇండిపెండెంట్ స్టఫ్ అండి. సో ఈ నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్లో విల్ రిలీజ్ 2 songs ఫ్రమ్ ఎలిజియం ఆల్సో. ఓకే. సో దీస్ విల్ బి ద ఫస్ట్ 2 songs. ఇంతకుముందు ప్రతి పొన్ను నేను ఒకటి రిలీజ్ చేస్తాను. ఓకే. సో దాని తర్వాత దిస్ విల్ బి ద 2 songs. ఓకే. అంటే ఎందుకని అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి ఉన్నారు. ఆ థాట్ ఎందుకు రాలేదు అంటే దిస్ ఇస్ నాట్ లైక్ ఎందుకు చేయలేదని కాదు, అంటే ఆ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ లేదా ఎందుకు అని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వి సీ ఎట్ తమిళ్ దెర్ ఆర్ అరువి, డి, వీళ్ళందరూ కొంచెం చేస్తున్నారు. మలయాళంలో చూస్తే ఇప్పుడు రీసెంట్గా దిస్ గై కచ్చిసెరా గై, సో వాళ్ళు కొంచెం బాగానే చేస్తున్నారు. థింక్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు సపరేట్ లేబుల్ పెట్టారు టు ఎంకరేజ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. మన తెలుగుకి వచ్చేటప్పటికి ఐదర్ కంప్లీట్గా ఒక తెలంగాణ సంస్కృతికి సంబంధించో లేదంటే శ్రీకాకుళం సంస్కృతికి సంబంధించిన మాండలికాల్లో పాటలు మాత్రం ఉంటున్నాయి తప్పితే ఒక ప్రాపర్ ఇండిపెండెంట్ సాంగ్స్ అనేవి కల్చరే లేకుండా అయిపోతుంది మన తెలుగులో. సో దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటనుకుంటున్నారు అసలు? ఇంట్రెస్ట్ లేక కాదండి. యాక్చువల్లీ ఏంటంటే నేను షోస్ ప్లస్ మన సార్ దగ్గర కిరణ్ సార్ దగ్గర వర్క్స్ ఇలా జరిగేవి. సో మోస్ట్ ఆఫ్ ది టైం డే అంతా బ్లాక్ ఉండదు. ఓకే. సో నాట్ వాంటింగ్ యూ అవుట్ ఆర్ సంథింగ్, బట్ ఎందుకని మన ఇప్పుడు చూస్తే లాస్ట్ ఒక 5 yearsలో మన తెలుగులో చూస్తే హార్డ్లీ ఐ రిమెంబర్ 2 or 3 ఇండిపెండెంట్ సాంగ్స్ విచ్ ఆర్ మేడ్. హేమచంద్ర ఒక సాంగ్ చేశారు అండ్ 1 female singer ఆవిడ ఒక్క సాంగ్ చేశారు అంతే. ఈ 2 ఇండిపెండెంట్ సాంగ్స్ నాకు తెలిసినంత వరకు, దేర్ మైట్ బీ, బట్ నాకు తెలిసినంత వరకు 1 or 2 songs మాత్రమే. సో ఎందుకని తెలుగు మ్యూజిషియన్స్ కానీ లేదంటే ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ కానీ ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద ఎందుకని ఒక లెవెల్ ఆఫ్ గ్రిప్ తెచ్చుకోలేకపోతున్నారు? దట్స్ వాట్ అండి. యాక్చువల్లీ అలా వర్క్ చేస్తూ నాకు దాని మీద థాట్ పోలేదు. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలంటే లైక్ వర్కింగ్ ఆన్ మూవీస్ మీకు తెలిసి ఎలా ఉంటుందో ఆ ప్రెషర్. తర్వాత నాకు ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఐ నీడ్ టు ఫినిష్ ఇట్ బిఫోర్ ద టైమ్. సో దాంట్లో నాకు ఐ డెంట్ గెట్ థాట్ లైక్ అప్పుడు అంత ఎక్స్పోజర్ కూడా లేకుండే నాకు. సో అందుకే చేయలేకపోయాను. ఎందుకంటే ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ ఫ్యూ మ్యూజిషియన్స్ రీసెంట్లీ. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇట్లా బ్యాండ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా మోస్ట్లీ ఈ షోస్లోనో దీంతోనో బికాస్ ఆఫ్ మనీ మ్యాటర్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించరు టు ప్రొడ్యూస్ ద సాంగ్స్. మేము కంపోజ్ చేసినా కూడా ద వీడియో షుడ్ బి గుడ్ కాబట్టి సో వాళ్ళు సరిగ్గా ఆ స్థాయి ప్రొడ్యూసర్స్ మన దగ్గర లేరు. ఇండిపెండెంట్ ఆల్బమ్స్ కూడా దట్స్ ద ఓన్లీ రీజన్ దీస్ ఆర్ నాట్ వర్కింగ్ అన్నట్లుగా. బట్ ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ సినారీ చూస్తే లాస్ట్ ఒక 1 or 2 yearsలో చూస్తే రాను ముంబైకి రాను అనే సాంగ్ అసలు అది వరల్డ్ వైడ్ హిట్ అయిపోయింది. సో దానికి రెవెన్యూ కూడా అబ్బాయి స్వయంగా తనే ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ తనే ఇంటర్వ్యూలో చెప్పాడు, అలా ఉండి ఒక 2-3 crores దాకా నాకు రెవెన్యూ వచ్చింది యూట్యూబ్ నుంచి అని చెప్పేసి. సో ఇంకా దానికి ఉన్నప్పుడు ఒక స్పేస్ ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం అనేది నా క్వశ్చన్ అన్నమాట. అంతే. అది డెఫినెట్లీ ట్రూ అండి. ఎందుకంటే ఆ టైంలో మాకు థాట్స్ రాలేదు కాబట్టి చేయలేకపోయాం. బట్ నౌ యాక్చువల్లీ అవర్ బ్యాండ్ మెంబర్ దినకర్ అన్న ఈస్ డూయింగ్ హిస్ ఇండిపెండెంట్ స్టఫ్. సో ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్. సో దానికి వర్క్ చేస్తున్నాము. బట్ యా చేయాలి, ఇంకా చాలా చేయాలి. మీరు అన్న పాయింట్ కూడా కరెక్ట్ అండి. ఇండిపెండెంట్ మ్యూజిక్ యాక్చువల్లీ ఇండీ మ్యూజిక్ రావాలి బయటికి చాలా. సో తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ. మనం రీసెంట్గా చూస్తుంటే మరాఠీలో కానీ వీటన్నిటిలో కూడా ఇండీ మ్యూజిక్ ఈజ్ బూమింగ్. తమిళ్, మలయాళం, కన్నడలో ఈవెన్ కన్నడలో కూడా దెర్ ఆర్ ఫ్యూ సింగర్స్ యాజ్ వెల్. అండ్ రీసెంట్ మరాఠీ పింక్ సారీ అబ్బాయి, సో తను కూడా ఈజ్ డూయింగ్ వెల్. ఒక 2-3 songs చేశాడు. ఎవ్రీ సాంగ్ ఈస్ గెటింగ్ millions of users and something kind of. That should be explored అని what I personally believe. అందుకని I just want to ask. ఓకే. సో బిఫోర్ క్లోజింగ్ సార్, ఘాటి అనే సినిమా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీకు ఎలాంటి ఇమేజ్ తీసుకొస్తుంది అనుకుంటున్నారు? ఒక మ్యూజిక్ డైరెక్టర్గా యాక్చువల్లీ నేను ఒక మ్యూజిషియన్గా వర్క్ చేశాను సార్ మూవీకి. మీరు వర్క్ చేసిన మ్యూజిషియన్ అయినా సరే సినిమాకి వచ్చినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్. అదే బట్ సార్ దిస్ ఈజ్ లైక్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం అండి. ద చేంజ్ ఓవర్స్ అండ్ ఎవ్రీథింగ్. మీరు అనుష్క గారిని అరుంధతిలో చూసుండొచ్చు, తర్వాత వేదంలో సరోజాగా చూసుండొచ్చు, తర్వాత భాగ్మతి. దానికి మించి యాక్షన్ ఉంటుందండి. లైక్ వెరీ డిఫరెంట్ రోల్. చాలా బాగుంటుంది. అండ్ దిస్ మూవీ అంటే వీఆర్ నాట్ ఇన్ టు మోడర్న్ మ్యూజిక్, వీఆర్ నాట్ ఇన్ టు ఓల్డ్ మ్యూజిక్. మూవీకి తగ్గట్టు స్కోర్స్ కానీ ఆర్కెస్ట్రల్ స్కోర్స్ కానీ. సో వీ హ్యావ్ రికార్డెడ్ బుడాపెస్ట్ స్కోరింగ్ ఆల్సో. సో చాలా బాగా వచ్చింది బ్యాక్గ్రౌండ్. అంటే మీరు యూ కెన్ సీ ద ట్రాన్సిషన్స్, మీకు అర్థమైపోతుంది.
సో మంచి పేరు తీసుకొస్తుందని ఓకే ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం సాగర్. హోప్ ఘాటి అండ్ ఆల్రెడీ అరేబియా కడలతో యూ ప్రూవ్ ఏ కైండ్ ఆఫ్ అంటే అర్థం చేసుకున్నారు ఏంటి ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, సో దాన్ని బట్టి అలాంటి సౌండింగ్ ఇవ్వాలనేది. హోప్ ఘాటీతో ఆ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ వస్తుంది మీకు అని చెప్పేసి, అండ్ టెంప్లెట్కి అయిపోకుండా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇవ్వాలని, అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ మ్యూజిక్ మీరు ఎక్కువ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.